మధ్యలో నా పేరెందుకు? అసలు మీరెందుకు తిట్టుకుంటున్నారో మీకు తెలుసా? దీని వల్ల నాకు 50,000 కాదు, నీ వల్లే. అసలు ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ గా చేసుంటే ఆ డబ్బు నాకే వచ్చింది. కృష్ణుడు తెచ్చుకోవాల్సింది పోయి గోపికను తెచ్చుకున్నా. హగ్గు చేసుకోవాల్సిన కృష్ణుడు రామారామ అంటూ పారిపోయాడు. ఫ్లూట్ కూడా ఎత్తలేని వాడి చేతిలో గద పెట్టి ఎత్తబట్టి ఎలా? గదెత్తితే గాని సీన్ కదలదు, గద దించితే గాని జోకి కదలడు. నడిమిట్ల మీ గోలేంటి? డబ్బా టీవీ వార్తలకు నమస్కారం. ఇప్పటి వరకు పండగలకి ఊరేగింపులకి కవరేజ్ మీరు చూసుంటారు. కానీ అసలు ఆ పండగ ఎందుకు చేసుకుంటారు రీసెర్చ్ చేసి ఎవరూ టెలికాస్ట్ చేయలేదు. అలాంటిది మొట్టమొదటిసారిగా డబ్బా టీవీ ఆ పనిచేస్తోంది. ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయబోయిన హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక మంటల్లో తగలబడిపోయినందుకు, రాక్షసత్వం మీద దైవత్వం గెలిచినందుకు ప్రతీకగా కొన్ని ప్రాంతాల్లో ఈ హోలీని జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణుడు రాధతో సరసాలాడుతూ రాధ మీద రంగులు జల్లుతుంటే ఆ సమయంలో రాధ హోలీ అని అరిచింది. అదిగో రాధ అరిచిన ఆ హోలీనే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు హోలీ పండుగగా జరుపుకుంటున్నారు. చూస్తూనే ఉండండి మీ డబ్బా టీవీ. ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వస్తుంది ఈ డబ్బా. మనందరి డబ్బా. ఇందులో లేదు ఏ డబ్బా. చూసావా కమలి, ఆ రంభం గాడు ఎంత పని చేశాడో. కష్టం మనది, క్రెడిట్ వాడిది. అమ్మా, అసలు 25-25 చొప్పున 50 పంచుకున్నా బాగుండదు. ఇప్పుడు 100% వాడి దప్పేశాడు. డబ్బు పోయి దరిద్రం పట్టినట్టు ప్రైజ్ మనీ రాకపోగా మనకి మేకప్ అండ్ కెమెరా ఖర్చులు బొక్క. పిట్ట పిట్ట పోర్లలా నడిమిట్ల పిల్లి లాభపడినట్టు మీరిద్దరు గొడవ పడితే గా రంపంగాడు లాభపడిండు. వాణ్ణి అలా ఎలా వదిలేస్తాం? వైషు, ముందు ఫోన్ చేయి. వాడు చేసిన దానికి ఫోన్లో తిడితే సరిపోదు, మన రివెంజ్ కి వాడికి రంగు పడాలి. అందుకే వాణ్ణి హోలీ సెలబ్రేషన్ అని పిలుద్దాం. కళ్ళల్లో రంగులేసి కొడదాం. కాదు, వాడికి పాలల్లో బంగు కల్పించుడే కరెక్ట్. రంపం బంగ్ ఎఫెక్ట్ లో తాగి వాడు వాగేది నెట్ లో పెట్టి వాడి పరువు తీస్తే మన రివెంజ్ తీరుద్ది. అప్పుడు మనము ఫేమస్ అవుతాం. వామ్మో, వీళ్ళవి మామూలు బ్రెయిన్స్ కావు, ఈవిల్ డెడ్ బ్రెయిన్స్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. హలో వయసు, చెప్పమ్మా. రబ్బం సార్, హ్యాపీ హోలీ. ఇది చెప్పడానిక ఫోన్ చేశావు? మెసేజ్ పెడితే సరిపోతుంది కదా. మీకు మెసేజ్ ఇద్దామని, అలాగే ఓ సర్ప్రైజ్ ఇద్దామని చేశాంలేండి. ఏంటి ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది? దీని ప్రోగ్రాం వేసి క్రెడిట్ నేను కొట్టేస్తానేమో అని పిలిచి కుమ్మేది కదా. రంపం సార్, లైన్ ఉన్నారా? చెప్పమ్మా, ఏంటా మెసేజ్? మిమ్మల్ని హోలీ సెలబ్రేషన్ కి ఇన్వైట్ చేద్దామని. ఈ మాత్రం దానికి నేనెందుకులే అమ్మా, మీరే కానిచ్చేయండి. సార్, ఏంటమ్మా అంత అలర్చావు?
మైసూర్ లేకుండా మైసూర్ బజ్జీ వేయొచ్చు, కానీ రంగులు లేకుండా హోలీ ఎలా చేసుకుంటాం సార్? అంటే ఇప్పుడు ఈ రంగులు అవి నేను సప్లై చేయనా? మీరు రాకుండా ఆ రంగులు పంపిస్తే ఈ హోలీయే కాదు, ఏ హోలీ వద్దు సార్. మీరు రావాలి, మేము హోలీ చేసుకోవాలి, అంతే. మరి మీరు ఇంత మామాట పెట్టేస్తున్నారు కాబట్టి వస్తానులే. లేకపోతే చస్తాం. ఏంటంటే అదే మీరు రాకపోతే మేము చస్తాం అని అంటున్నాను. ఆహా, సరే సరే వస్తా. అమ్మా, బయటికి ఎక్కడికైనా వెళ్దాం అమ్మా. ఎందుకు? హోలీ ఆడడానికి. కాసేపట్లో రంప వంకలు వస్తున్నారు, వచ్చాక అందరం కలిసి ఆడుకుందాం. చిచి, ఆ పొట్టోడితోనే ఆడుకోను, నేను పిల్లలతోనే ఆడుకుంటాను. వాణ్ణి పిల్లోడిని చేసి ఆడుకోబోతున్నావు. పిల్లలతో ఆడేదానికన్నా కిక్ ఉంటుంది. లేదు, నేను ఇప్పుడే ఆడుకుంటాను, అది కూడా నా ఏజ్ పిల్లలతో. కమలి, నేను ఇక్కడుంటే పక్కకు చూసి మాట్లాడుతున్నావేంటి? జీన్స్ సినిమాలో పాటలా ఐశ్వర్య రాయ్లా ఇద్దరున్నట్టు కనిపిస్తున్నారు. అవును, మీరు కవలలా? అర్థమైంది, ఇది దబాంగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నన్ను బయటికి తీసుకెళ్తావా లేదా? లేకపోతే నేను వెళ్ళిపోతాను బయటికి. వాడి బాత్రూమ్ గట తీసుకెళ్ళొచ్చు కదా. అడుగుతుంది బాత్రూమ్ కి కాదు, బయటికి. ప్రళయ్, అమ్మ చెప్పినట్టు వినాలి నాన్న. అలాగే డాడీ. మీరు ఈ బాల్ క్యాచ్ పట్టుకుంటే ఇక్కడే ఉండి అమ్మ మాట వింటాను, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళి ఆడుకుంటాను. క్యాచ్. హే డాడీ అవుట్, డాడీ అవుట్, డాడీ నిన్ను. రే ఆగ్రా, రే ప్రళయ్ ఆగు, రే ఆగ్రా, రే ఆగు. రంపంగాడి మీద రివెంజ్ తీర్చుకుంటానని చిన్నపిల్లగాడితో గియాట్లేంది? అయ్యో, నేను ఆ విషయం మర్చిపోయాను. అక్క, నువ్వు ఆ ప్రణయ్ గారి సంగతి చూడు. గట్లనే. కమ్లీ, కెమెరా రెడీ, గ్లాస్ కూడా రెడీ. వెరీ గుడ్. ఆ రంపం రావడమే ఆలస్యం. వచ్చేసా. అవతల నాకు చాలా పనులున్నాయి, తొందరగా హోలీ సెలబ్రేషన్స్ మొదలు పెడదా? హ్యాపీ హోలీ పొట్టోడా. మనం చేయలేని పని ఆడు చేశాడు. అవును, ఇవేంటివి? హోలీకి తాగే హోలీ డ్రింక్, పవిత్ర తీర్థం. మరి మీకు? మాకిదిగో. ఓహో, ఇదిగో. ఇవి చూస్తుంటే నాకు ఇంతకు ముందు సినిమా చూశాను, అందులో సీన్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనుషుల్లో 3 రకాలు. 1 తెలివి తక్కువ వాళ్ళు, 2 తెలివైన వాళ్ళు, 3 అతి తెలివైన వాళ్ళు. ఏమీ అర్థం కాలేదు. ఎస్, ఇప్పుడు అర్థమయ్యేట్లా చేస్తా. 1 సెకండ్. నాకు మీరు ఈ గ్లాస్ ఇవ్వాలనుకుంటున్నారు. నేను తెలివి తక్కువ కాదు కాబట్టి ఈ గ్లాసు నేను తీసుకోను. టేక్ ఇట్. పవిత్ర తీర్థం, టేక్ ఇట్. మీరు తాగుతూ కమ్లితో వాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. పంకు గ్లాస్ దేనికి వచ్చిందా? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అధికారం కోసం ఎగబడితే. హలో హలో దీపక్. నాన్న దీపక్, ఎక్కడున్నావు నాన్న? నువ్వు నాన్నకు ప్రేమతో చూసావా? వైషు, మాటేంటి తేడాగా ఉంది? మాట ఎలా ఉంటే ఏంటి నాన్న? మ్యాటర్ మ్యాటర్ ఇంపార్టెంట్. ఏంటి మ్యాటర్? తాగావా?
అవునరా, ఈ దేశం పరిస్థితులు బాగాలేదాగా. టీచర్ టీచర్, నాకు ఫోన్ కావాలి. ఎందుకు? టెంపుల్ రన్ ఆడాలి. తప్పురా, టెంపుల్ లో రన్నింగ్ చేయకూడదు. నేను చేస్తా. నిన్ను పట్టేసుకుంటే ఎలా చేస్తావు? ఇలా చేస్తా. ఏందే? ఆ రంపంగాడు తెలివిగా క్లాసులు తారుమారు చేయడం వల్ల బంకు గ్లాస్ వైషు తాగేస్తుంది. మీకు శాత కథ గాని ఆ రంప గడిసైతే నేను తాగిస్తాను. పద పద. 1 hour లో వచ్చేస్తా. ఓకే బాయ్. రంప, నీది ఐరన్ బాడీ అంట కదా, పబ్లిక్ లో జనాలంతా నీ గురించి చెప్తుండ్రు. అవును, నీకేమైనా డౌటా? గట్లయితే ఈ పాలు జర తాగి చెప్పుండ్రి. చూడు, మనుషుల్లో 3 రకాలు. ఒకటి, ఇప్పుడేగా చెప్పినావు. నేను తెలివైన వాడిని కాబట్టి నీ వైపు ఉన్న గ్లాస్ తీసుకుంటాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నా వైపు ఉన్న గ్లాసే తీసుకుంటాను. తీసుకోరావాలమ్మా. ఇప్పుడే వస్తారా బంగారు? ఏడు కొరుకుతున్నా? ఏంద్రా దొంగతనం యాడ్ నేర్చినావు? నాకు బోర్ కొడుతుంది. దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. నేను కూడా ఆడతా. నేను దొంగని దాక్కుంటా. ఎక్కువ మంది పోలీసులుంటే దొంగ ఈజీగా దొరికిపోతాడు. గట్లనా? సరే పద ఆడుకుందాం. దా. రే నన్న దీపక్, మనము దొంగ పోలీస్ ఆడుకుందామా? ఏంటి, ఫోన్లో దొంగ పోలీసా? అవునరా, నన్ను దాక్కుంటాను. నేను ఎక్కడ దాక్కున్నానో నువ్వు ఫోన్లో కనిపెట్టాలరా. ఏంటి, ఫోన్లో కనిపెట్టాలా? ఈసారి ఎలా కాదు వీడికి, వీడి తెలివితేటలకి కలిపి చెప్పి పెడతా. రంపంగారు, నా సైడ్ ఉన్న గ్లాస్ కాకుండా నీ సైడ్ ఉన్న గ్లాస్ తీసుకుంటాను నువ్వు ఫీల్ అయ్యావు, కానీ నేను అతి తెలివైన వాడి కంటే తెలివైన వాడిని కాబట్టి నీ సైడ్ ఉన్న గ్లాస్ కాకుండా నా సైడ్ ఉన్న ఈ గ్లాసే తీసుకుంటాను. నువ్వు 3 సార్లు కాదురా, 30 సార్లు స్వాప్ చేసినా ఈసారి బుక్ అయిపోతావు. గ్లాసు ఫస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి నువ్వే నీ గ్లాసు ఫస్ట్ తాగాలి. అవును, ఇప్పటిదాకా తాగిన పాలుగానా? ఈ పాలు చాలా బాగున్నాయి. ఎందుకంటావు? ఇవి వేరే గేదె పాలు. జోకేశావా? నవ్వొచ్చేస్తుంది. ఏంటిడు ఇలా నవ్వుతున్నాడు? ఏంటి, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చే 10 నిమిషాల్లో ఇంత విధ్వంసమా? ఎంత విధ్వంసం అయినా ముందు మా డబ్బా టీవీలో రావాల్సిందే. ఏంటి, నీ డబ్బా టీవీలో నా గుల్కరాయ్? వదిలేస్తే ధ్వంసమే. என்ன பண்றா? త్వరగా చెప్పవే, నాకు నిద్ర వస్తుంది. సరే, నువ్వు 7 గా అమ్మాల పుడితే
2 చెల్లేసుకుంటావా, 1 చెల్లేసుకుంటావా? ఆ ప్రశ్నలేంటే? టీచర్ నాకు కట్లిప్పరా? అది కాకుండా ఇంకేదైనా అడుగు. అయితే పోలీసులకు ఫోన్ చేయి టీచర్. వాళ్ళకెందుకు? వాళ్ళకి దొంగ పోలీస్ ఆట ఆడాలని ఉందంట. సరే. హలో పోలీస్ స్టేషన్, నేను కిడ్నాప్ అయ్యాను. మా అక్క అడ్రస్ చెప్తుంది. అలా వెళ్ళి దాక్కో టీచర్, పోలీసులు వస్తున్నారు. వాళ్ళు కూడా మనతో ఇప్పుడు దొంగ పోలీస్ ఆడతారు. సరే బాయ్ బాయ్. ప్రళయ్ 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 ఐసు ప్రళయ్ కనబడ్డా? లేదు, ఇందాక నుంచి కనపడకుండా బాగా ఆడుతున్నా. అసలు పట్టుకోవట్లేదు ఈ పకోడీ టీ పక్కాడు. రేయ్ త్వరగా వచ్చి పట్టుకోరా, మళ్ళా పోలీసులు వస్తారు. శిష్య ఫోన్లో ఎలా పట్టుకుంటారే? నీ ఆట తగలయ్యా. అరే రంపం, నువ్వు తెలివైన వాడివా, అతి తెలివైన వాడి కంటే తెలివైన వాడివా? నేను తెలివైన వాడినే. నీ పొందరా, అందుకే నువ్వు తాగే గ్లాస్ లో ఇంకొకటి కూడా కలిపా. నీకటి చెప్పనా రంపం? ఏంటది? చెప్పను. కాసేపట్లో నీకే లాంటి నుంచి కాల్ వస్తుంది. బీబీసీ నుంచేమో. లండన్ నుంచి కాలంటే ఇదా? టాటా బై బై. ఏరియో అమ్మో, అయ్యో అమ్మ, ఎక్కడ బాత్రూము? జోగి, నీకు ప్రళయ్ కనిపించినాడా? నాకు ఎవరు కనిపించలే. జో, ఆడు దొరికితే నీకు పెళ్లి చేస్తా. పెళ్ళ? రామ్లమ్మ, నువ్వు ఆ మాట మీదనే ఉండు. వాడెక్కడ దాక్కున్నా వాడిని వెతికి పట్టుకుంటా. నా కళ్ళు కప్పి ఎవరు తాక పట్టేస్తా, పెళ్లి ఛాన్స్ కొట్టేస్తా. అమ్మా ఒరేయ్, నువ్వేంటి బాత్రూమ్ లో? ఇది బాత్రూమ్ కాదు, బెడ్రూమ్ అని నీకు తెలుసని నాకు తెలుసు. మనుషుల్లో 3 రకాలు ఉంటారు. 1 ఆడ, 2 మగ, 3 మగలో మాని ఆడలో డాని కలిపి అర్థమైందిరా, డోర్ తీరా. దొంగ, నువ్వు డ్రెస్ తీయమని కోడ్ లాంగ్వేజ్ లో చెప్తే నాకు తెలియదు అనుకున్నావా? నా కడుపు పాడైందిరా. ఇక్కడ నా మనసు పాడైందిరా. తీస్తావా లేదా? నీ కాళ్ళు పట్టుకుంటాను రా, వదలరా. నా ఒక్క కాలేంటి, నావన్నీ నీకే. ప్రళయ్, ప్రళయ్ ఎక్కడున్నావురా? నా పెళ్లి కోసమైనా దొరకరా? అరే దీపక్, ఇక్కడ ఒక సూసైడ్ బాంబర్ తిరుగుతుందిరా.
ఎవరే ప్రళయ్ 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 జోగి జోగి నాకు అట్లు వేపవా? కరెక్ట్ గా దొరికావురా. ఇంట్లో అందరికి మత్తు మంది ఇచ్చి ఈ బాబుని కిడ్నాప్ చేసావా? కిడ్నాప్ ఆగండి సార్, కడుపులో మాత్రం కొట్టకండి. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను ఎక్కడున్నాను? నువ్వు ఎక్కున్నావేంటి? ఇది కాదు, తీరా తీరా. వదలరా, నీకు పుణ్యం ఉంటుందిరా. అమ్మా వదలరా.